ఒకసారి అందరూ చెప్దామండి, రెండు చేతులు పైకెత్తి. దేవుని నామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. ఈ చక్కని సమయాన్ని ఇచ్చిన బ్రదర్ గారికి, కూడి ఉన్న సేవకులందరికీ మా హృదయపూర్వక వందనాలు చెల్లిస్తున్నామండి. మీ అందరికీ మా వందనాలండి. మ్యూజిక్ ప్లే చేస్తున్న అన్నలందరికీ మా వందనాలు తెలియజేస్తున్నామండి. అన్నగారు ఒక్క 2 నిమిషాలు నాకు ఒక చిన్న అవకాశం ఇస్తే నేను ఒక చిన్న సాక్ష్యం చెప్తానండి. ప్రభు ప్రేరేపణను బట్టి నేను ఈ సాక్ష్యం చెప్పడం జరుగుతుందండి. అయితే నేను చాలా చిన్నగా నా సాక్ష్యాన్ని ముగిస్తానండి. 2022లో నాకు ఒక యాక్సిడెంట్ అయిందండి. పై నుంచి నేను పడిపోయి ఒక చిన్న పని మీద బయటికి వెళ్ళి నేను నా భర్త వస్తుంటే మేము కింద పడిపోతే వెనక్కి పడడం వల్ల నా తల పగిలిపోయిందండి. ఆ టైంలో విపరీతమైన బ్లీడింగ్ అవుతుంది నాకు. నేను తీసుకొస్తున్న పార్సిల్ 20 kg అది నా పైన నా కడుపు పైన పడవడం వల్ల నేను చాలా ఘోరమైన పరిస్థితి అండి నాది. పైకి లేవలేకపోతున్నాను, బ్లీడింగ్ అవుతుంది, విపరీతమైన నొప్పి అయితే నాకు తెలుస్తుంది, కానీ ఏం జరుగుతుందో నాకు తెలియదండి. నాకు కళ్ళు కనిపించట్లేదు ఆ టైంలో. చుట్టూ అందరూ పరిగెట్టుకొని వచ్చారు, నా భర్త ఏడుస్తున్నారు నన్ను చూసి. ఏమైందో నాకు అర్థం కావట్లేదు, కానీ విపరీతమైన నొప్పి అయితే నేను అనుభవిస్తున్నాను, తట్టుకోలేకపోతున్నాను. లెగిచి పైకి ఒక్క అడుగు వేస్తే ఎక్కడ నా ప్రాణం పోతుందో అని నేను అంత నొప్పి తట్టుకోలేక నా కళ్ళు కనిపించట్లేదు, చెవులు వినిపించట్లేదు. అప్పుడు నాకు ఒక్కసారిగా నా జీవితం అంతా నా కళ్ళ ముందుకు వచ్చిందండి. ప్రభువా, ఒక్కటే అనుకున్నానండి, బ్రతికితే మాత్రం చచ్చిపోయే వరకు నీ పని చేస్తానయ్యా, ఎక్కడికి వెళ్ళినా నీకు సాక్షిగా నిలవబడతానని. ఈ సాక్ష్యం నేను ఇప్పుడు చెప్పడానికి కారణం ఏంటంటేనండి, అయ్యగారు చెప్పారు ఇందాక, ఇంత ఖర్చు పెట్టి సేవకులు ఇందుకు ఇంత భారం కలిగి ఒక్క ఆత్మ అయినా రక్షించబడుతుందా లేదా అని చెప్పి వారు మీటింగ్స్ పెడుతున్నారండి. ఆ ఒక్క నిమిషం, నిజంగా నేను పడిపోయిన ఒక్క నిమిషం దేవుడు నన్ను మర్చిపోయి ఉంటే ఈ పాటికి నేను సమాధిలో పెట్టబడి 2 సంవత్సరాలు అయ్యేది. ఇక్కడ కూర్చుని ఇంతమంది ఉన్నారండి, మీలో నిజంగా రక్షణ పొంది దేవుడు అక్కడికి సిద్ధంగా ఉన్నవారు ఎంతమందో ఒకసారి జ్ఞాపకం చేసుకోవాలి. రక్షణని నిర్లక్ష్యం చేస్తూ రేపు తీసుకుంటాను, ఎల్లుండి రక్షణ తీసుకుంటానని చెప్పి దాటేస్తున్నారేమో. నాకులాగే ఆ 2 నిమిషాలు దేవుడు ఆ టైంలో నన్ను మర్చిపోయి ఉంటే ఈ పాటికి నేను ఉండనండి. అలాగే మీకు కూడా ఎన్నో అవకాశాలు ఇస్తున్నాడేమో ఆయన, మార్పు చెందడానికి, రక్షణ పొందడానికి. ఇలా 25 సంవత్సరాలు అయిందంట ఈ సంస్థను స్థాపించి. ఎన్నిసార్లు ఎన్ని కోటాలు పెట్టుంటారో, ఎంతమంది పాస్టర్లను తీసుకొచ్చి ఉంటారో అండి, ఒక్క ఆత్మైనా రక్షించబడుతుందేమో అని చెప్పి. మీలో రక్షణ లేని వారు ఎంతమంది ఉన్నారో తెలియదు కానండి, ఇదే మీకు చివరి అవకాశం ఉండొచ్చు. రేపటి రోజున మీరు బ్రతుకుతారో చనిపోతారో కూడా తెలియదు. నాకు నిజంగా ఇందాక నుంచి ఆత్మ ఒక మంట నా హృదయంలో కన్నీళ్ళ రూపంలో బయటకు వచ్చేస్తుందండి. నాకు ఇచ్చిన ఛాన్స్ దేవుడు రేపొద్దున్న మీ జీవితాలు ఇవ్వకపోతే, దేవుడిని తెలుసుకుని కూడా రక్షణ లేకుండా మీరు చనిపోతే ఆ పరిస్థితి ఎలా ఉంటుందో ఊహించడానికి కూడా చాలా ఘోరంగా ఉంటుందండి. సేవకులు ఎంతో కష్టపడి వారి కుటుంబాలని సైతం పక్కన పెట్టి ఎంతో ప్రయాస డబ్బులు ఖర్చు పెట్టి ఇలాంటి కూటాలు పెట్టి పెద్ద సౌండ్ సిస్టమ్ పెట్టి ఒక్కరైనా వింటారేమో అని చెప్పి ఎంతో కష్టపడి ఇలాంటివన్నీ కండక్ట్ చేస్తుంటారండి. కానీ మనం అయితే వచ్చి ఏదో విన్నాం కదా అని నిర్లక్ష్యంగా, జీవితం అంటే నిర్లక్ష్యం అండి. జీవితం ఏదో తెలియదు చాలామందికి, ఏదో బ్రతుకుతున్నాం కదా అని ఉంటారండి. దయచేసి నా మాటలు నిజంగా మీ అందరికీ అర్థమైతే, మీలో రక్షణ లేని వాళ్ళు ఖచ్చితంగా ఈ 3 రోజుల సభలు అయిన తర్వాత అయినా, లేదా ఇప్పుడే మీరు ఎవరైనా రక్షణ తీసుకోవాలంటే దయచేసి దేవుడు ఈరోజు మీతోనే మాట్లాడుతున్నాడండి. దయచేసి ఒక్కసారి ఆలోచించండి. ప్రాణం పోయిన తర్వాత మనం ఏం చేయలేమండి. నిత్య నరకాగ్నికి వెళ్ళిపోయి అక్కడ పరిస్థితి చాలా దారుణంగా ఉంటుంది. దేవుడు చిన్న మాటలు దీవించిన కాక. సరే, 2 చేతులు పైకెత్తి ప్రభు నామమును మహింపరుద్దామా. హల్లెలూయా. బిగ్గరగా చెప్దాం హల్లెలూయా. సమయంలో ఒక పాట పాడుతూ ప్రభు నామమును మహింపరుద్దాం. ఈ పాటను పాటగా కాకుండా ప్రతి ఒక్కరూ మన జీవితానికి అన్వయించుకొని, ఎవరు అనాలోచితంగా ఉండకుండా ప్రతి ఒక్కరూ మాతో కలిసి ఏకీభవించి పాట పాడుతూ ప్రభు నామమును మహింపరుద్దాం. పరిశోధించి తెలుసుకున్నావు, చుట్టూ నన్ను ఆవరించావు,
పరిశోధించి తెలుసుకున్నావు, చుట్టూ నన్ను ఆవరించావు. కూర్చుండుట నీ లేచి ఉండుట, కూర్చుండుట నే లేచి ఉండుట, బాగుగా ఎరిగి ఉన్నావు, బాగుగా ఎరిగి ఉన్నావు. ప్రతి ఒక్కరు దగ్గరగా చప్పట్లు కొడుతూ ప్రభుని స్తుతిద్దాం. ఆమేన్. హల్లెలూయా. నన్ను చూచువాడా, నిత్యం కాచువాడా, నన్ను చూచువాడా, నిత్యం కాచువాడా, పరిశోధించి తెలుసుకున్నావు, చుట్టూ నన్ను ఆవరించావు, పరిశోధించి తెలుసుకున్నావు, చుట్టూ నన్ను ఆవరించావు. కూర్చుండుట లేచి ఉండుట, కూర్చుండుట లేచి ఉండుట, బాగుగా ఎరిగి ఉన్నావు, బాగుగా ఎరిగి ఉన్నావు. నన్ను చూచువాడా, నిత్యం కాచువాడా, నన్ను చూచువాడా, నిత్యం కాచువాడా. ప్రతి ఒక్కరు చప్పట్లు కొడుతూ దగ్గరగా ప్రభునామమును మహిమపడతాం. తలంపులు తపనయు అన్నీయు ఎరిగి ఉన్నావు. సార్ అందరు కలిసి పాడదాం. తలంపులు తపనయు అన్నీయు ఎరిగి ఉన్నావు. నడచినను పండుకున్నాను అయ్యా నీ వెరిగి ఉన్నావు. నడచినను పండుకున్నాను అయ్యా నీ వెరిగి ఉన్నావు. ధన్యవాదం యేసు రాజా, ధన్యవాదం యేసు రాజా, నన్ను చూచువాడా, నిత్యం కాచువాడా, నన్ను చూచువాడా, నిత్యం కాచువాడా.
చప్పట్లు కొడుతూ దగ్గరగా. పిండమునయుండగాని కన్నులకు మరుగై నేనుండలేదయ్యా. రెండోసారి కలిసి పాడుతూ ప్రభు నామమును మహిమపరచుదాం. పిండమునయుండగాని కన్నులకు మరుగై నేనుండలేదయ్యా. విచిత్రముగా నిర్మించితివే, ఆశ్చర్యమే కలుగుచున్నది. విచిత్రముగా నిర్మించితివే, ఆశ్చర్యమే కలుగుచున్నది. ధన్యవాదం, ధన్యవాదం యేసు రాజా, ధన్యవాదం యేసు రాజా, నన్ను చూచువాడా, నిత్యం కాచువాడా. కలిసి పాడదాం. నన్ను చూచువాడా, నిత్యం కాచువాడా. పరిశోధించి తెలుసుకున్నావు, చుట్టూ నన్ను ఆవరించావు. పరిశోధించి తెలుసుకున్నావు, చుట్టూ నన్ను ఆవరించావు. కూర్చుండుట లేచియుండుట, కూర్చుండుట లేచియుండుట బాగుగా ఎరిగి ఉన్నావు రాజా, బాగుగా ఎరిగి ఉన్నావు. పాడదాం. బాగుగా ఎరిగి ఉన్నావు రాజా, బాగుగా ఎరిగి ఉన్నావు. బాగుగా ఎరిగి ఉన్నావు యేసు, బాగుగా ఎరిగి ఉన్నావు అయ్యా, బాగుగా ఎరిగి ఉన్నావు, బాగుగా ఎరిగి ఉన్నావు. నన్ను చూచువాడా, నిత్యం కాచువాడా. యేసయ్యా, నన్ను చూచువాడా, నిత్యం కాచువాడా. హల్లెలూయా. పరిశోధించి తెలుసుకున్నావు, చుట్టూ నన్ను ఆవరించావు. పరిశోధించి తెలుసుకున్నావు, చుట్టూ నన్ను ఆవరించావు. కూర్చుండుట లేచియుండుట, కూర్చుండుట లేచియుండుట బాగుగా ఎరిగి ఉన్నావు రాజా, బాగుగా ఎరిగి ఉన్నావు యేసయ్యా, బాగుగా ఎరిగి ఉన్నావు, బాగుగా ఎరిగి ఉన్నావు.